ఈ సినిమా ఒక దీర్ఘాయుష్మాన్ సినిమాని రిలీజ్ చేస్తున్నప్పుడు నా ఫ్రెండ్ మా ప్రెసిడెంట్ దామోదర్ ప్రసాద్ గారిని కూడా రమ్మన్నాం. ఆయన వచ్చారు. వచ్చిన తర్వాత ఒక వేదిక ఉండేటప్పుడు మా బాధని, మా కష్టాన్ని 100% మా చిన్న సినిమాల బాధని, కష్టాలని చెప్పుకోవాల్సిన బాధ్యత మాకు ఉంటుంది. కనుక డిసిషన్ అనేది ఆయన ఒక్కడే తీసుకోలేడు. ఇప్పుడు మేము ఏదైతే చెప్పామో ఆ చెప్పింది ఈసీలో డిస్కస్ చేస్తాం. ఆ తర్వాత గవర్నమెంట్ లో మా ఆల్రెడీ లెటర్లో పెడతాం. ఆ లెటర్లో పెట్టి గవర్నమెంట్ లో కూడా చేయించుకుంటాం. అలాగే చిరంజీవి గారు కూడా చిన్న సినిమాలని ఆదుకుంటాం, చిన్న సినిమాలు నిలబెడతానని మాట ఇచ్చారు. కనుక ఇది చిరంజీవి గారి దృష్టిలో కూడా దాము గారు మేము కానీ తీసుకెళ్ళి మేము అడుగుతుంది 5వ షో 2.5 షో ఎందుకు ఇమ్మంటున్నాం అంటే, చిన్న సినిమా బతకాలి. చిన్న సినిమా 2.5 షో బాగుంది అంటే 4 ఆటలు వేసుకోవచ్చు. 2 సినిమా థియేటర్లు కూడా ఇప్పుడు పెద్దగా హెవీ రెంట్స్ అయిపోయి, ఆ రెంట్ల వల్ల పెద్దగా అవడంలో అలాగే మెయింటెనెన్స్ కూడా రావట్లేదు. అలాగే మేము మల్టీప్లెక్స్ లో కూడా అడిగింది 20% ఆక్యుపేషన్, 75 రూపాయల టికెట్ ఎందుకు అడిగామంటే 150 రూపాయల టికెట్ రావట్లేదు. కాబట్టి పెద్ద సినిమా చిన్న సినిమా 4 సినిమాల్లో వేస్తే పెద్ద సినిమాకి వెళ్తారు. కనుక చిన్న సినిమాకి ఆకర్షితులు అవ్వాలి అంటే 75 రూపాయల టికెట్ ఉండాలి. మనం పాప్కార్న్ అంటే 25 రూపాయలు ఉండాలి. సమోసా అంటే 25 రూపాయలు ఉండాలి. 550-1000 రూపాయలు పెట్టుకొని మల్టీప్లెక్స్ కి ఎందుకు వెళ్తారు? రేపు రాబోయే తరం ఏమిటి? మల్టీప్లెక్స్ లో 20% ఆక్యుపేషన్ చిన్న సినిమా బతకాలి అంటే ఉండాలి. అది ఉండాలని మేము గవర్నమెంట్ ని అడిగాం. గాంధీ గారి టైంలో టికెట్స్ ఆల్రెడీ 20% ఆక్యుపేషన్ ఉంది. కాబట్టి మేము మల్టీప్లెక్స్ పేదవాడు బయట నుంచే ఉండి మా నాన్న మా తాతల నాడు ఇలా పలానా మల్టీప్లెక్స్ కట్టారంటాను కాదు. దాంట్లో కూర్చొని సినిమా చూడాలా, దాంట్లో కూర్చొని పాప్కార్న్ తినాలా, కూల్ డ్రింక్ తాగాలా. కనుక అందుకే తక్కువ రేట్లలో 20% ఆక్యుపేషన్ ఇవ్వాలి అనేది మేము అడుగుతున్నది. మా చిన్న సినిమా నిర్మాతలనే కాదు, పేద ప్రజల తరపు నుంచి, అభిమానుల నుంచి అడుగుతున్న ప్రశ్న ఇది. కనుక ఆ ప్రశ్నకి నేను దాము గారు ఉన్నారు కాబట్టి దాము గారిని మేము ఈసీలో అడిగాం. ఆయన కూడా సానుకూలంగా అన్ని మీటింగ్ లో పెట్టుకొని మాట్లాడారు. ఇప్పుడు ఏంటంటే నేనేదో చెప్పేశానని గబగబా ఆయన మాట ఇవ్వడానికి ఆయన ఒక్కడు కాదు, 52 మంది కూర్చొని మాట్లాడవలసిన విషయాలు. ఇది గవర్నమెంట్ రెండు రాష్ట్రాల్లో మాట్లాడవలసిన విషయాలు. కాబట్టి నేను అడిగిన నా హక్కు కాబట్టి, మా అందరి హక్కు కాబట్టి, మా ప్రెసిడెంట్ కాబట్టి, నేను జాయింట్ సెక్రటరీ కాబట్టి నేను అడిగాను. అందరి దృష్టికి తీసుకెళ్లి గవర్నమెంట్ దృష్టికి చిరంజీవి గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళి మా చిన్న సినిమాలను ఎప్పటి నుంచో ఆయన ఏ రోజు కూడా చిన్న సినిమాలు ఉండాలి, బాగుండాలి అని చెప్పి మొన్న గవర్నమెంట్ మీటింగ్ లో కూడా నట్టికుమార్ ఉండాలి, నట్టికుమార్ అందరు చిన్న తరపు నుంచి మాట్లాడతాడు, కంపల్సరీ ఉండాలని చిరంజీవి గారు నా పేరు వేసి, చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ లో నా పేరు వేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎప్పుడు కూడా ఆయనకు రుణపడి ఉంటాను. చిన్నవాళ్ళ కోసమే పోరాడుతాను. చిన్న సినిమా నిర్మాతల కోసం, అందరి కోసం. నేను ఈ అడుగుతున్న ప్రశ్నలన్నీ కూడా చిరంజీవి గారి సపోర్ట్ కానీ, దాము గారు అందరి సపోర్ట్ తో, 2 రాష్ట్రాల సపోర్ట్ తో మేము సాధిస్తాం. అతి తక్కువ టైంలోనే సాధించి తీరుతామని మీకు అందరికి వినిపిస్తూ, నా ప్రెసిడెంట్ కాబట్టి ఆయన ఒక్కడే డిసిషన్ తీసుకోలేడు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. వచ్చిన అందరికీ థ్యాంక్ యూ. గతంలో మార్నింగ్ షో ఉండేది. మార్నింగ్ షో అనేది ఏంటంటే ఇప్పుడు 10:30 షో ఉండేది. ఇప్పుడు మేము అడుగుతుంది ఏంటంటే మాకు ఒక్క షో కాబట్టి చిన్న సినిమా నిలబడాలంటే 2.5 షో ఇవ్వమంటున్నాం. 5 షోలు పెట్టండి, 9 o'clock నుంచి షోలు పెట్టండి. కానీ మాకు ఎందుకంటే మీకు 4 షోలు ఉన్నాయి కాబట్టి మాకు ఒక్క షో ఇవ్వండి. మాకు సినిమా బాగా ఆడుతుందంటే మేము 4 షోలు కూడా వెళ్తాం. కాబట్టి గతంలో 10:30 షో ఉండేది. గతంలో 10:30 షో సింధూరు అవ్వచ్చు, లేకపోతే సోమని సినిమాలు అవ్వచ్చు, ఎన్నో సినిమాలు ఆడది అవ్వచ్చు, లేకపోతే ఆడపడుచు అవ్వచ్చు, లేకపోతే ఎన్నో సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత 100 సంవత్సరాలు ఆడిన తర్వాత 4 గంటలకు హిట్ అయ్యి. కనుక మేమేం అడుగుతున్నాం అంటే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి 2.5 షో ఇవ్వండి, మీరు 4 షోలు వేసుకోండి. ఆ సినిమా బాగుంది అనుకోండి, మేము 4 షోలకు వెళ్తాం. అందుకే 175 డిజిటల్ సినిమాల్లో లోపల మాత్రమే జియో పాస్ చేయమంటాం. 175, అందుకే 75 రూపీస్ టికెట్ అండ్ 20% ఆక్యుపేషన్ అండ్ మల్టీప్లెక్సెస్, 75 రూపాయల టికెట్ మాత్రమే పెట్టండి అని అడుగుతున్నాం. ఇది చిరంజీవి గారి నుంచి అందరూ సానుకూలంగా ఉన్న చిన్న నిర్మాతలు కాపాడటానికి పెద్దవాళ్ళకి మేము వ్యతిరేకం కాదు. వాళ్ళు రేట్లు పెంచుకోండి, వాళ్ళు మాట్లాడుకోండి, సామాన్య ప్రజలు వచ్చే విధంగా రేట్లు పెంచుకోండి, చిన్నవాళ్ళని కూడా కాపాడండి, నిలబెట్టండి. అందరూ ఉంటేనే ఇండస్ట్రీ ఉంటుంది. కనుక అందరి కోసమే ఇండస్ట్రీ మాట్లాడుతున్నాం తప్ప ఇక్కడ ఇంకోటి అందరం కలిసే ఉన్నాం, అందరం కలిసే మాట్లాడుతాం. కాకపోతే చిన్న అభిప్రాయాలు ఉంటాయి. అన్నదమ్ముల్లో ఉండవా? ఆ మాత్రం అన్నదమ్ముల్లో అన్ని ఉంటాం, కూర్చుంటాం, మాట్లాడుకుంటాం, గవర్నమెంట్ బతిమలాడుకుంటాం, ఒప్పించుకుంటాం. ఈసారి కంపల్సరీ సాధించుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.